అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మనం తినే తిండి మన ఆలోచనల మీద ప్రభావం చూపుతుందని? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సో ఈరోజు మనం ఆహారానికి, మనస్సుకి, ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికతకి ఉన్న ఒక అద్భుతమైన సంబంధం గురించి తెలుసుకోబోతున్నాం. సరే, అసలు విషయానికి వస్తే గుడిలో ఎంతో భక్తితో ఇచ్చే ప్రసాదాన్ని కొందరు తీసుకోకపోవడం ఎప్పుడైనా గమనించారా? పవిత్రమైన ప్రసాదాన్ని ఎవరైనా ఎందుకు వద్దంటారు? చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. దీని వెనుక ఉన్న కారణాన్ని మనం ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అయితే ఆ ప్రశ్నకి సమాధానం వెతికే ముందు మనం అసలు ప్రసాదమంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది కేవలం దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఆహారం మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. అంటే ప్రసాదమంటే ఏంటి? భక్తితో కొన్ని నియమాలను పాటిస్తూ దేవుణ్ణి తలుచుకుంటూ వండిన ఆహారమన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే వండేవాళ్ల మనసులో ఉన్న భావన, వాళ్ల సంకల్పం, అదే ఆ ఆహారానికి అసలైన పవిత్రతనిస్తుంది. దీని వెనుక ఉన్న మూల సూత్రం ఒక్కటే. ఆహారమనేది దాన్ని వండినవాళ్ల ఆలోచనలకి, వాళ్ల మానసిక స్థితికి ఒక వాహనంలా పనిచేస్తుంది. వాళ్ల ఆలోచనల్లోని శక్తి ఆ ఆహారంలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ విందాం. ఈ కథ వింటే ఆహారానికి మనసుకి మధ్య ఉన్న ఈ సంబంధం ఎంత పవర్ఫుల్ అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకసారి ఒక సన్యాసిని ఒక ఇంటికి భోజనానికి పిలిచారట. ఆయన అన్నీ బదిలేసుకున్న వైరాగి. అయితే ఆ ఇంటి యజమానురాలు ఏమనుకుందో ఏమో, తన స్వయంగా వండకుండా తన ఇంట్లో పనిచేసే ఆమెకు వంటచేసే బాధ్యత అప్పగించింది. వంట చేస్తూ ఉండగా ఆ పనిమనిషి కళ్ళు అక్కడ మెరుస్తున్న వెండి సామాను మీద పడ్డాయి. అవి చూడగానే ఆమె మనసులో ఒక రకమైన కోరిక మొదలైంది. ఇక చూడండి ఆమె మనస్సులో ఏమనుకుంటుందో, అబ్బా, ఈ వెండి గ్లాస్ ఎంత బావుందో, ఇది నాదైతే ఎంత బాండు, ఆ వెండి పళ్ళెంగుడా అన్నీ నా సొంతమైతే బాండు అని ఒక రకమైన దురాశతో, చెడు ఆలోచనలతో ఆ వంట చేయడం మొదలుపెట్టింది. సరే, భోజనం సిద్ధమైంది. సన్యాసి రాగానే ఆ వెండి పళ్ళెంలోనే అన్నం, కూరలు వడ్డించారు. పాపం ఆ వంట వెనుక ఎలాంటి ఆలోచనలున్నాయో ఆ సన్యాసికి అస్సలు తెలియదు. ఆయన చాలా తృప్తిగా భోజనం పూర్తిచేశాడు. కాని తిన్న కాసేపటికి ఆయన మనసులో ఎప్పుడూ రాని, చాలా విచిత్రమైన, అసాధారణమైన ఒక ఆలోచన మొదలైంది. ఆయన తనలో తానే మదనపడటం మొదలుపెట్టాడు. ఏంటిది? నేను సన్యాసిని, అన్ని వస్తువుల మీద ఆశ వదులుకున్నవాడిని. అలాంటి నాకు ఈ వెండి పళ్ళెం, ఈ గ్లాసు దొంగతనం చెయ్యాలనే ఆలోచన ఎందుకొస్తోంది అని ఆశ్చర్యపోయాడు. తన మనస్సులో ఎందుకు ఎంతటి అలజడి మొదలైందో ఆ మూలాన్ని ఎలాగైనా కనుక్కోవాలని ఆ సన్యాసి నిర్ణయించుకున్నాడు. చాలా ప్రశాంతంగా ఆ ఇంటి యజమానురాలిని పిలిచి అడిగాడు, అమ్మా, నేను ఏమీ అనుకోను. ఈరోజు భోజనం ఎవరు వండారు? దయచేసి నిజం చెప్పండి అని. అప్పుడు ఆమె పనిమనిషి వండిందని నిజం ఒప్పుకుంది. వెంటనే సన్యాసి ఆ పనిమనిషిని పిలిపించి చాలా మెల్లగా అడిగాడు, అమ్మా, నువ్వు వంట చేస్తున్నప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు అని. అప్పుడు ఆ పనిమనిషి భయపడుతూ నిజం చెప్పింది, స్వామీ, నేను వంట చేస్తున్నప్పుడు నా కళ్లన్నీ ఆ వెండి సామాను మీదే ఉన్నాయి. వాటిని ఎలాగైనా దొంగిలించాలని, నా సొంతం చేసుకోవాలని దురాలోచన చేశాను. చూశారా, ఆమె చెడు సంకల్పాలే ఆహారం ద్వారా సన్యాసి మనసులోకి వెళ్ళాయి. ఇప్పుడు ఈ కథలో ఉన్న నీతిని మనం మొదట వేసుకున్న ప్రశ్నకు కనెక్ట్ చేద్దాం. వంట చేసేవాళ్ల ఆలోచనల ప్రభావం ఆహారం మీద, ఆ ఆహారం తినేవాళ్ల మీద ఎంత బలంగా ఉంటుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అంటే ఇక్కడొక గొలుసుకట్టు ప్రక్రియ జరుగుతోందన్నమాట. ఫస్ట్ వంట చేసేవాళ్ల ఆలోచనలు ఆహారంలోకి వెళ్తాయి. నెక్స్ట్ ఆ ఆహారంలో ఉన్న శక్తి తినేవాళ్ల మనసు మీద ప్రభావం చూపుతుంది. అందుకే వంట చేసేవాళ్ల మనసు పవిత్రంగా ఉండటమనేది చాలా చాలా ముఖ్యం. సరిగ్గా ఇదే కారణం వల్ల అయ్యప్పస్వామి మాల వేసుకున్నవాళ్లు లేదా అలాంటి కఠినమైన దీక్షలో ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు 41 రోజుల పాటు లేదా కొందరైతే జీవితాంతం కఠినమైన నియమాలు పాటిస్తారు. అందుకని వాళ్ల ఆధ్యాత్మిక స్థితికి భంగం కలిగించని ఆహారాన్నే, అంటే పవిత్రమైన మనసుతో చేసిన వంటను మాత్రమే తింటారు. సో ఇప్పుడు మనం మొదటడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్టే కదా.
దీక్షలో ఉన్న వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకి ఎలాంటి ఆటంకం రాకూడదు. అంటే వాడు తినే ఆహారం కూడా స్వచ్ఛంగా ఉండాలి. మరి ఆ ఆహారాన్ని వండినవాళ్ల మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాయి కదా. కాని బయట ఎక్కడ పడితే అక్కడ వంట చేసేవాళ్లు ఎలాంటి ఆలోచనలతో చేస్తున్నారో మనకు తెలీదు. అందుకే వాళ్ళు అన్ని చోట్లా ప్రసాదం తీసుకోరు. ఒకవేళ గుళ్ళో ఇస్తే మాత్రం దాన్ని గౌరవంగా తీసుకుని వాళ్ళు తినకుండా వేరే వాళ్లకిచ్చేస్తారన్మాట. చివరిగా ఈ విషయం మనందరినీ ఆలోచింపజేయాలి. అదేంటంటే, మనం రోజూ మనింట్లో మనకోసం, మన కుటుంబం కోసం వంట చేస్తాం గదా. మరి ఆ వంటలో మనం ఎలాంటి శక్తిని పెడుతున్నాం? ఎలాంటి ఆలోచనలతో వండుతున్నాం? ప్రేమతో చేస్తున్నామా, లేక ఏదో కోపంతోనో విసుగుతోనో యాంత్రికంగా చేస్తున్నామా? దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.